సార్ ఇప్పుడు మన ఎఫ్పిఓ పరిధిలో ఎన్ని ఎకరాల పొలం ఉంది, రైతులకు మీ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? The FPO పరిధి is very wide. They're operating almost in 14 villages. అయితే 14 villages గా మొబిలైజ్ ద ఫార్మర్స్, బట్ బెనిఫిట్స్ అక్కడ దాకా వెళ్ళలేదు. ఒక హాఫ్ డజన్ విలేజెస్ లో ఇవ్వడం 2 ప్రాజెక్ట్స్, ఒకటి నబార్డ్ ఫండింగ్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ వెజిటబుల్ కల్టివేషన్ తెలుసు కదా మీరు. మామూలుగా తీగ కూరగాయలు ఉంటాయి కదా, కాకరకాయలు, సొరకాయలు, బీరకాయలు, అది ఏమైతుంది భూమి మీద పడితే అంత రాసుకపోయి ఆ సైజు రాదు, నీట్ గా ఉండదు. అదే మీరు పందిరి మీద గాయించారనుకోండి పెద్ద సైజు వస్తుంది, ప్లస్ నీట్ గా ఉంటుంది. తర్వాత 3-4 days కు తెంపే కాయ 3 రోజులకే వచ్చేస్తుంది, ఎందుకంటే గ్రావిటీ ఉంటుంది కదా, ఆ వెయిట్ తొందరగా పెరిగిపోతుంది కాయ కూడా. టొమాటోస్ లాగా ఎవ్రీ 3 years 3 days పిక్ చాలా పెద్దగా అయిపోతుంది. వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. ఇప్పుడు పందిరి వేయడానికి రైతులకు నబార్డ్ హ్యాస్ గివెన్ us 20 lakhs. We have contributed 10 lakhs. అంటే పర్ ఫార్మర్ 1 lakh. 30 farmers మేము ఐడెంటిఫై చేసాము 6 villages లో. దోస్ ఆర్ కల్టివేటింగ్ వెజిటబుల్ కల్టివేషన్, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పందిర్లు వేసి ఇచ్చాము. 1 year క్రాప్స్ మించిన ఎవ్రీథింగ్ ఇన్పుట్స్ సప్లైడ్ దమ్ అయిపోయింది. దట్ ఈస్ 2-3 years బ్యాక్. పందిరి ఖర్చు ఎంత వస్తుంది? మెటీరియల్ ఎక్కడ కొంటున్నారు? పందిరికి 40,000 అయింది. 40,000 అంటే మీకు గ్రానైట్ పోల్స్ ఉంటాయి కదా, కడీలు అంటాం కదా, కడీలు వేసాము 10 feet హైట్. యాక్చువల్ గా స్కీమ్ లో 40 వేయమన్నారు, మేము 50 వేసాము. ఎందుకంటే ఒక లోడ్ 50 వస్తుంది కాబట్టి అది ఎకనామికల్ గా క్యాల్కులేట్ చేసి మన అందరూ సేమ్ అవుట్లోనే కూర్చుండబెట్టాము. నాట్ ఎక్సీడ్ ద అవుట్లే, ఎందుకంటే మళ్ళీ రైతు కూడా కంట్రిబ్యూట్ చేయలేదు, నాట్ పాసిబుల్. దాంట్లో ఏం చేసాము, కడీలు వేయించేసి పాతించేసి తర్వాత జిఐ వైర్ మొత్తం కట్టేసి ఫౌండేషన్ కూడా గట్టిగా వేసేసి చేసేస్తారు. దెన్ దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్, ఎరెక్షన్ ఆఫ్ పండల్. సెకండ్ ఫేజ్ లో రియరింగ్ ఆఫ్ ద ప్లాంట్స్, సేమ్ కాకరకాయలు, సొరకాయలు, బీరకాయలు అండ్ దొండకాయలు కూడా కాయతుంది. కానీ మా దగ్గర దొండకాయలు ఎన్ని ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు? ఉండండి. ఎవ్రీ ఫార్మర్ దే హావ్ టు ఇయర్ మార్క్ 1 acre ఆఫ్ ల్యాండ్. పర్ ఫార్మర్ ఓన్లీ 1 acre. 1 acre లో 1/3 ఇది పోతుంది, ఈ పండల్ పోతుంది. 2/3 అదర్ వెజిటబుల్స్ వేయాలి. అది దట్ ఈస్ ద ప్రాజెక్ట్. టోటల్ కాస్ట్ విల్ బి అరౌండ్ 90,000. దాంట్లో 25,000 ఫార్మర్ హ్యాస్ టు గివ్, 65,000 నబార్డ్ హ్యాస్ గివెన్. అది సక్సెస్ఫుల్ గా అయింది. అంతవరకు బాగానే ఉంది, ప్రొడక్షన్ వరకు ఓకే. మార్కెటింగ్ దగ్గరకు వచ్చినాక ప్రాబ్లం ఉంది. ఎలాంటి ప్రాబ్లం? ఏమైపోయింది, దర్ ఇస్ క్రాష్ ఆఫ్ రేట్స్. చూశారు కదా మీరు. ఇప్పుడు టొమాటోస్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ హైదరాబాద్ 10 rupees per kg. ఫార్మర్ విల్ నాట్ గెట్ ఈవెన్ 1 rupee. కానీ విలేజ్ లో మేము 10 rupees అమ్మితే ఓకే, 50% ఖర్చు పోయినా 50% విల్ గెట్. బట్ ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ 10 rupees ఇన్ హైదరాబాద్, ఫార్మర్ విల్ గెట్ నాట్ ఈవెన్ 1 rupee. దట్ ఈస్ ద ఎకానమీ. సో అక్కడ ఏమైపోయింది, మాకు నియరెస్ట్ మార్కెట్లు ఏవి, కలకుర్తి, షాద్ నగర్, హైదరాబాద్. అయితే మేము మా దగ్గర సరుకు 30 bags వచ్చింది అనుకోండి, తీసుకపోతే 20 bags అమ్ముతుంది, 10 bags అమ్ముడు పోవడం లేదు. ఓకే, కల్లకుర్తి స్మాల్ మార్కెట్, షాద్నగర్, ఇక్కడ అమన్గల్ కూడా మార్కెట్ ఉంది. 5-10 బస్తాలు దే విల్ కన్జ్యూమ్. మోర్ దాన్ దట్ అంటే వాళ్ళతో కాదు. హైదరాబాద్ వెళ్ళాం, కానీ హైదరాబాద్ లో ఆల్సో ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. మనం తీసుకుపోయిన 20 bags తీసుకపోతే 20 bags సేల్ కాలేదు. 3-4 bags మిగిలిపోతే మా కంపెనీ మీద పడిపోయినాయి డబ్బులు. రైతులకు ఇచ్చేసి తీసుకెళ్ళిపోయినాయి కదా, అమ్ముడు పోలేదు. అదొకటి. ప్లస్ సమ్మర్ లో మనం ఏం చేస్తాం, డే అంతా పిక్ చేసి సాయంత్రం వస్తుంది, సాయంత్రం వెళ్తాం. ఎల్బీ నగర్ మార్కెట్ 5 o'clock మార్నింగ్ ఓపెన్ అవుతుంది. మేము 2 నుంచి వెళ్ళిపోయి 5 దింపుతాం. అప్పటి వరకు ఆ టెంపరేచర్ లో వడలిపోవట్లేదు కూరగాయలు, షేపు అది అయి మంచిగా అమ్ముడు పోవట్లేదు, అట్రాక్టివ్ ఉండలేదు. ఇలా మేము ప్లాన్ చేసాం, ఏది కోల్డ్ స్టోరేజ్ మినిమం చిన్నది, ట్రస్ట్ వాళ్ళు ఇస్తామన్నారు. జస్ట్ 10 ton కెపాసిటీ విత్ సోలార్ బ్యాక్డ్. మళ్ళీ పవర్ అంటే ప్రాబ్లమెటిక్ అవుతుందని సోలార్ బ్యాక్డ్ విల్ నాట్ ఇన్కర్ ఎనీ పవర్ బిల్స్. కోల్డ్ రూమ్స్ అంటారు. ఒక బెంగళూరు వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో మార్చి 31st నాడు సారీ అన్నారు. అది అక్కడికి వెళ్ళి మా ప్రోగ్రామ్ అంతా కొంచెం అప్సెట్ అయింది. ఇక తీసుకోలేదు నాబార్డుకి, మళ్ళీ పోయలేదు. అది ఏమైతే వీడెవరో ఇస్తా ఉన్నారు కదా, అది యాక్చువల్ గా 10 lakhs వర్త్. అది 4 lakhs మేము కడితే మిగతా 6 lakhs వాళ్ళు ఇస్తా ఉన్నారు. 4 lakhs కట్టడానికి మేము రెడీ అయినాం.
లాస్ట్ మినిట్ లో డ్రాప్ అవుతుంది.